హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఇది స్కిన్లెస్ చికెన్ అండి. 200 గ్రాములు అండి. అంటే ఒక 50 రూపాయలు నేను తీసుకున్నానండి. 200 గ్రాములే కేవలం. చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసిన వాటర్తో కడిగేసేసి ఒక స్పూను టర్మరిక్ అంటే పసుపు వేసి శుభ్రంగా కలిపి పెట్టానండి. ఆ చికెన్కి పసుపు మొత్తం కలిపేసాను. పసుపు తర్వాత కొద్దిగా ద్వారకన్నా కొద్దిగా స్పూన్ గరం మసాలా, ఒక స్పూను ధనియాల పౌడరు అంటే కొరియాండర్ పౌడరు, ఒక స్పూను జీలకర్ర జీరా పౌడరు, ఒక స్పూన్ ఒక్కొక్క స్పూను వేసాను అన్నమాట. స్పూను అలాగే చికెన్ మసాలా కూడా డైరెక్ట్గా ఒక స్పూన్ కలిపేసేసి మొత్తం దేశపాలి కారం కూడా ఒక స్పూన్ వేసానండి. ఏమండి 200 గ్రాముల చికెన్ శుభ్రంగా వాటర్తో కడిగేసేసి పసుపు ఒక స్పూన్ టర్మరిక్ పసుపు పౌడరు కలిపి పెట్టేశాను. పౌడరు అలాగే కొరియాండర్ పౌడరు, జీలకర్ర పౌడరు, చికెన్ మసాలా పౌడరు ఇవన్నీ కలిపేసి మొత్తం పెట్టేసాను. చూసారు కదండి. పెట్టేసేసి ఏం చేశానంటే ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటా పండు, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కూడా తయారు చేశానండి. వేస్ట్ చేయాలి, గ్రైండ్ చేయలేదు. చేసిన తర్వాత కార్న్లో వేసేద్దాం అన్నమాట. బ్యాచిలర్ వంటకో అండి. సింపుల్గా గ్రైండ్ పెట్టి మసాలా చేయలేదు. సింపుల్గా ఇది చేసుకున్న చేసుకోవడానికి అనమాట. ఏమండి చేశాను. అలాగే వేసాను 2 స్పూన్లు ఆయిల్ వేసాను. వేసిన తర్వాత ఏం చేస్తానంటే ఇగో చూశారు కదండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇగో ఈ ముందుగా వేపుతాను అన్నమాట. మంట సిమ్లో పెట్టాను. మంట కొంచెం సిమ్లో పెట్టి దీనికి లైటింగ్ కనిపించడానికి కూడా లైట్ వేసాను. చిమ్నీలో లైట్ వేసాను. ఇది అలాగా ద్వారగా వేపుకోవడం. దోరపొడిగా వేసుకుంటాం. చికెన్ ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయ అన్నీ వేస్తాను. మొత్తం కొద్దిగా వేగిన తర్వాత చూసారు కదండి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్ కాదు కలిపినవి వేసేస్తాను అన్నమాట. ఇవి కూడా వేస్తున్నాను. వేసేసి ఇవి కూడా కలిపేయడం. బ్యాచిలర్ ఆఫ్ మై లంచ్ చికెన్ కర్రీ. ఏమండి ఈరోజు మళ్ళీ నాకు చిన్న అవకాశం దొరికింది. ఆయన చేత నా వంట నేనే చేసుకుంటున్నాను ఓ టైంని పెట్టుకొని. ఏమండి అందరూ చేస్తారు, రకరకాలు చేస్తారు. ఏదో టైంని పెట్టి స్పెండ్ చేయాలనేసి నేను మధ్యాహ్నానికి కొద్ది రైస్ పెట్టుకొని ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఏమండి ఇప్పుడు ఏం చేస్తానంటే కలిపి ఈ చికెన్ ముద్ద వేసేస్తాను. అది వేసాను కదండి. అంతే. కొద్దిగా వేసిన తర్వాత సింపుల్గా మరి టైంని పెట్టుకోనండి. యాక్చువల్గా అయితే
మటన్ పెద్దను కొనగానే మళ్ళీ మటన్ కదా టైం పడుతుంది అనేసి ఏదో టైంని పెట్టి ఇప్పుడే ఇలా ప్లాన్ చేసుకొని రైస్ పెట్టేసాం. మధ్యాహ్నానికి లంచ్కి ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా రైస్ కూడా పొంగిపోతుంది. రైస్ కూడా అయిపోతుంది. చిన్న గ్లాసులో పెట్టుకున్నాను రైసు, అది కూడా రెడీ అయిపోతాయి రెండును. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఉంది కదండి, కలిపింది సరిపోద్దండి. ఇంకో ఈ వాటర్ వేసేస్తాను నేను. అంతే, చాలా దగ్గర ఉడిపోతే చాలండి, గ్రేవీ వచ్చేస్తుంది. ఆ ఉడికిపోతే ఇంక చాలు, ఇంకేమక్కర్లేదు, మళ్ళీ నీళ్ళైపోతుంది చాలు. అలా దగ్గరగా కూర చూసారు కదా, నా చికెన్ కర్రీ అయిపోతుంది. ఇక్కడ మీ 4S అండి. ఏదో చేస్తున్నాను, చేసుకున్నది నలుగురికి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేసి. నేను పెద్ద వంటకాన్ని ఏం కాదండి, ఏదో కొద్ది నేర్చుకున్నది బయట పబ్లిక్లో పెడితే ఎవరికైనా కుర్రోలు చేసుకుంటారనేసి. ఏవండి, మూతెట్టానండి. చూశారు కదండి, నేను వండిన వంటకం చికెను. ఈరోజు మై స్పెషల్ హోమ్ కర్రీ, చికెన్ కర్రీ. ఏదో చేశాను టైంని పెట్టి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి, లేకపోతే ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఏమండి, నేను పెద్ద వంట పుట్టిన కాదు, ఏదో నాకు అప్పుడప్పుడు నా టైం ఉన్నప్పుడు బ్యాచిలర్స్ ఉన్నప్పుడు కొద్ది రైస్ పెట్టుకుంటాను, చికెన్ పెట్టుకున్నాను. బయటకి ఎక్కడికే వెళ్ళం, వంటలు కాటికి వెళ్ళాం. నా టైంని పెట్టి శుభ్రంగా నా ఫుడ్ నేనే ఏర్పాటు చేసుకుంటున్నానండి. ఓల్డ్ టైం ఉంటాయండి. ఏమండి, ఓకే అండి, ఉంటానండి. నమస్తే అండి. ఇట్లు మీ 4S అండి. అలాగే మా లైక్ ఇచ్చుకోండి. నేను ఈ మధ్యనే చెడపకరా చెడేవు కూడా యానిమేషన్ కథ పిల్లల కోసం, స్కూల్ పిల్లలకు ఉపయోగపడుతుంది పెట్టాను. అలాగే ఈ మధ్యన మళ్ళీ నెక్స్ట్ ప్రమోట్ యానిమేషను వీడియో కూడా చేస్తున్నాను. హైదరాబాద్లో ఉన్న వెంకట భూపతి రాజుగారిని దాచి ఏమిస్తున్నాను. అది ఆ కథ ఏంటంటే అమ్మాయి కథ అండి. ఒక ఫ్యామిలీ విత్ లవ్ స్టోరీ. చక్కగా అది రాసిన త్వరలో వచ్చేస్తుంది ఆ యానిమేషను స్టోరీ. ఎందుకంటే 1 minute 2 minute వీడియో పెట్టి మిమ్మల్ని ఆశపట్టడం, కంప్లీట్ అయిపోతే కొద్దిగా చేసి మీకు రిలీజ్ చేస్తానండి. దాన్ని కూడా కోఆపరేట్ చేయండి. యూట్యూబ్లోను ఏది ఎక్కడ ఎందుకు నాకు కూడా ఇంకా తెలీదు. ఏదో చేయాలని చేస్తున్నాను. ఎన్ని లైకులు వస్తాయి, ఏ డబ్బులు వస్తాయి, డబ్బుల గురించి ఆశపడలేదండి. డబ్బుల కోసం ఆశపడి ఏం చేయలేదు. ఏదో పని చెయ్యాలి, మనిషికి ఒక లక్ష్యం ఉండాలి, ఖాళీగా ఉండకూడదు. ఆ లక్ష్యం ఉండాలనేసి తోటి నేను ఏదో చేస్తున్నాను అనమాట. ఇలా తప్పక నాకు ఏ లైక్లు వచ్చేసి యూట్యూబ్ని డబ్బులు అవసరం కాదు. ఇంకా ఆ ప్రాసెస్ నాకు తెలియదు. చాలామంది వీడియోలు ఏవో పెడుతున్నారు, అదండి ఇదండి అదనేసి. నాకు అయితే తెలియదండి. నెక్స్ట్ తెలుసుకుంటాను. నేను 60 సంవత్సరాలు పర్సన్ అండి, రిటైర్ అయిపోయి ఉన్నానండి. ఏదో మెంటల్ రిలీఫ్ కోసం, ఫ్రెష్నెస్ కోసం తప్ప నాకు ఇన్స్పిరేషను ఉన్నారు. చాలామంది ఉన్నారో కాదు, ప్రత్యేక గురువు అని లేరు, కానీ కొంతమంది ఉన్నారు, మహా వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు చూసే నేను ఇన్స్పిరేషన్ అయ్యాను. ఏమండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే.
జై జవాన్, జై కిసాన్, జై మేరా భారత్ హమారా హై. ఆ ప్రోత్సాహంతో నిరంతర సాధన, కృషితో నాస్తి దుర్భిక్షం, ఇదే నా నినాదం. ఉంటానండి. బాయ్. సత్యం మీ సత్యశ్రీ 4S.